చిన్న హనుమంతుడు మరియు సూర్యుడు. చిన్న హనుమంతుడు చాలా ఆటపాటలతో, ఆసక్తితో, శక్తితో ఉండేవాడు. ఒకరోజు ఉదయం ఆయన నిద్రలేచి ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తున్నట్టు చూశాడు. హనుమంతుడికి సూర్యుడు ఒక పెద్ద నారింజ పండులాగా కనిపించాడు. అయ్యో! ఎంత రుచిగా ఉందో! నేను దీన్ని తినాలి అని అనుకున్నాడు. అప్పుడే ఆయన ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఎత్తుకెత్తుకు ఎగిరి మేఘాలు దాటాడు. పక్షులు చూసి ఆశ్చర్యపోయాయి. చిన్న హనుమంతుడు చేతులు చాపి, "ఈ పండును నేను తీసుకుంటా" అని అరిచాడు. ఇది చూసిన ఇంద్రుడు, దేవతల రాజు, భయపడ్డాడు. హనుమంతుడు సూర్యుని దగ్గరికి చాలా వెళ్తున్నాడని అనుకుని, తన వజ్రాయుధంతో అతన్ని ఆపాలని యత్నించాడు. ఆ వజ్రం హనుమంతుడిని తాకింది. ఆయన అస్వస్థంగా నేలపై పడిపోయాడు. ఇది చూసిన వాయుదేవుడు, హనుమంతుడి తండ్రి చాలా బాధపడ్డాడు. ఆయన కోపంతో ప్రపంచం అంతా గాలిని ఆపేశాడు. గాలిలేక మనుషులు, జంతువులు, దేవతలు అందరూ ఇబ్బంది పడ్డారు. అందువల్ల అన్ని దేవతలు కలిసి వాయుదేవుడిని శాంతింపజేయాలని నిర్ణయించుకున్నారు. చిన్న హనుమంతుడికి అద్భుతమైన వరాలు ఇచ్చారు. బ్రహ్మ ఆయుధాలు హాని చేయనివ్వని రక్షణ. శివుడు అపారమైన బలం. ఇంద్రుడు బజరంగబలి అనే పేరు, అజేయ శక్తి. సూర్యుడు హనుమంతుడికి గురువు అవ్వడం. ఆ వరాల తర్వాత హనుమంతుడు మళ్లీ లేచి మునుపటి కంటే ఇంకా శక్తివంతంగా అయ్యాడు. కథలోని నీతి: ఆసక్తి మంచిదే, కానీ దాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. తప్పులు చేసినా వాటి నుండి నేర్చుకుని మంచివాళ్లం కావచ్చు. హనుమంతుడు మనకు భక్తి, ధైర్యం, వినయం నేర్పుతాడు.